ఈరోజు వీడియోలో మనం ఒక హారం చూపిస్తానండి. హారం అంటే కామన్గా మ్యాంగో హారం యూజువల్గా మీకు చాలాసార్లు చూపించాను నేను. మాకు ఒక కస్టమర్ ఉన్నారన్నమాట. ఆవిడ ఏదైనా కానీ ఎలా ఆలోచిస్తారంటే ఆవిడ తీసుకున్న ప్రతి దానికి కూడా 3-4 రకాలుగా వాడాలి అనే కాన్సెప్ట్ ఆవిడది. ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఆవిడ అలాగే ఆలోచిస్తారు ప్రతిదీ కూడా. చాలా అంటే మనకి దగ్గరగా ఒక 24 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచో ఆవిడ మనకు బాగా రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. ఆవిడ ఏదైనా కానీ ఆవిడ వచ్చారంటే కంపల్సరీ మన షాప్లో ఒక 3 అవర్స్ స్పెండ్ చేయకుండా ఏ రోజు వెళ్ళలేదు ఆవిడ. అలా కొంతమంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఏది తీసుకున్నా కానీ వాళ్ళు తీసుకున్న ప్రతి రూపాయికి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అంటే నేను ఆవిడ ఎందుకు ఇంత అప్రిషియేట్ చేస్తున్నానంటే నేను చాలాసార్లు గమనించాను. ఎక్కువసార్లు నేనే డీల్ చేస్తాను ఆవిడని. ఆవిడ మాట విధానం కానీ ఏదైనా కానీ అంటే పొదుపు అనమాట. అంటే నేను ఆవిడ కంజూస్ అని చెప్పను, చాలా పొదుపు మనిషి, చాలా అంటే చాలా పొదుపు మనిషి. ఏదైనా కానీ ప్రతి విషయంలో కూడా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి పిన్ టు పిన్ చూసుకుంటారు. అన్నీ అలా మాట, అన్నీ ఏదైనా కానీ అలా చూసుకొని తీసుకుంటారు అన్నమాట. అలాగా ఈ హారం ఆవిడ ఒకసారి ఆర్డర్ పెట్టారు. 3-4 రకాలుగా వాళ్ళు యూజ్ చేయాలని చెప్పేసి ఆవిడ కాన్సెప్ట్. మేము దానికి ఆవిడకి అనుగుణంగానే చేసాం అనమాట. ఇది మొత్తం పార్ట్స్ కింద విడిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక లాకెట్లా వాడచ్చు బీడ్స్లో. ప్లస్ దీనిపైన ఒక చిన్న స్ట్రింగ్ వేసుకుంటే, పర్ల్ స్ట్రింగ్ కానీ ఏదైనా వేసుకుంటే కూడా టిక్కా కింద వాడచ్చు. 2 అయినాయి కదా. ఇది కింద ఒక ఈ బీడ్స్ది ఒకటి అటాచ్మెంట్ మన దగ్గర ఉంది ఆల్రెడీ, అది ఇచ్చేయమంటే ఇది కూడా ఒక లాకెట్లాగా వాడచ్చు. నల్లపూసల లాకెట్ కింద ఇలా కంప్లీట్గా ఇలా వాడచ్చు. లేదంటే మీకు దీన్ని రాణిహార్ అంటారు కదా, ముత్యాల మాలతో పాటు ఇలా వాడచ్చు. అలా కాకుండా దీన్ని ఓన్లీ ఇలా నెక్లెస్ కింద వాడచ్చు ఇలా కంప్లీట్గా. లేదు మాకు ఇలా వితౌట్ లాకెట్ నెక్లెస్ కావాలంటే ఇలా కింద బీడు ఉంది కదా, అది కూడా వాడచ్చు. ఇది హారం. లేదు ఇలా కూడా వాడచ్చు చిన్న నెక్లెస్ కింద. అలా రకరకాల కింద ఒక మల్టీపర్పస్ హారం కింద చేయించుకున్నారు వాళ్ళు.